హాయ్ గైస్, ఈరోజు ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చాలా ఈజీ, చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ an elevated water tank AB is built to supply water to nearby colonies కదా. ఎలివేటెడ్ వాటర్ ట్యాంక్ ఏబి. ఫస్ట్ ఒక ట్యాంక్ వేసుకోండి. ఇక్కడ ఏంటంటే డయాగ్రామ్ అనేది ఎంత క్లియర్గా నీట్గా అనేది వేసుకుంటామో ట్రిగ్నామెట్రీలో మనకి అంత ఈజీగా ప్రాబ్లం అయితే అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఏ బిల్డింగ్ సిడి ఈజ్ లొకేటెడ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 54 meters ఫ్రమ్ ట్యాంక్. సిడి అనే బిల్డింగ్ 54 meters దూరంలో ఉంది ట్యాంక్కి, అంతే కదా. 54 meters దూరంలో ఉంది ట్యాంక్కి, అంతే. 54 meters అంతే. ట్యాంక్కి 54 meters దూరంలో ఉంది, వేసేసుకున్నాం. అంతేనా. నేను రఫ్గా వేస్తున్నాను డయాగ్రాము, మరి మీకు నీట్గా వేసి చూపిస్తాను. నెక్స్ట్ ఏముంది, ఫ్రమ్ ఎ విండో డబ్ల్యూ ఆఫ్ ద బిల్డింగ్. అంటే బిల్డింగ్లో ఒక విండో అయితే ఉంది కాబట్టి ఫస్ట్ ఆ విండో సింబల్ అయితే వేసుకోండి, కన్ఫ్యూజన్ కాకుండా విండో సింబల్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఏమిచ్చాడు, ఫ్రమ్ ఎ విండో డబ్ల్యూ ఆఫ్ ద బిల్డింగ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్ ఆఫ్ ట్యాంక్ ఈజ్ 45 degrees. విండో నుంచి ఎలివేషన్ యాంగిల్ ట్యాంక్కి ఎంత ఉంది, 45 degrees ఉందని చెప్తున్నాడు. ఇక్కడ మనకు ట్రయాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోయింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ చూడండి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ద ఫుట్ ఆఫ్ ట్యాంక్. డిప్రెషన్ టు ద ఫుట్ ఆఫ్ ట్యాంక్ ఫ్రమ్ విండో ఓన్లీ. ఫ్రమ్ విండో నుంచి డిప్రెషన్ యాంగిల్ ఫుట్ ఆఫ్ ట్యాంక్కి ఎంత ఉంది, 30 degrees ఉంది. ఓకేనా, 30 degrees ఉంది. ఇప్పుడు మీకు ఫుల్ డయాగ్రామ్ ఒకసారి చూపిస్తాను, చూడండి. డిప్రెషన్ యాంగిల్ కూడా వేసేసాము. డయాగ్రామ్ నీట్గా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఎంత ఉంది, డి ఉంది. బాటమ్ నుంచి విండోకి డిస్టెన్స్ డి ఉంది కాబట్టి ఫార్ములా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు డిస్టెన్స్ డి ఉంది, మనకి ఆపోజిట్ సైడ్ అనేది ఇచ్చారు 54 meters కాబట్టి ఏమొస్తుంది, తీటా ట్యాన్ కదా వచ్చింది, ట్యాన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే ఆపోజిట్ సైడ్ 54 డివైడెడ్ బై డి, అంతేనా. డివైడ్ బై డి. ఇదేం 30 degrees అనే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ విండో టు బాటమ్ ఆఫ్ ట్యాంక్, ఓకే కదా. అప్పుడు డి ఎంత వస్తుంది, 54/√3, అంతేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 6 × 3 × 3 రాసుకుంటే డినామినేటర్ √3 రాసుకోవచ్చు. ఇప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ని √3తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 18√3. డి ఈక్వల్ టు 18√3 meters వచ్చేసిందా. డి వచ్చేసింది 18√3 meters. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏది కనుక్కోవాలి, వై డిస్టెన్స్ని ఎలా కనుక్కుంటాం చూడండి. ఇప్పుడు వై డిస్టెన్స్లో విండో నుంచి టాప్ ఆఫ్ ద ట్యాంక్ యాంగిల్ 45 degrees చేసింది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ వై అనమాట, విండో నుంచి టాప్ ఆఫ్ ద ట్యాంక్. ఇప్పుడు మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ మనకి తెలియాలి, అడ్జసెంట్ సైడ్ 54 అనేది తెలుసు కాబట్టి ఏం యూజ్ చేసుకుంటాం, ట్యాన్ 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత, వై, అంతే కదా. అడ్జసెంట్ సైడ్ 54, సో tan 45 అంటే 1, y/54, సో y ఈక్వల్ టు 54 meters, అంతే. 54 meters, ఓకేనా, అంతే. నెక్స్ట్ ఇప్పుడు హెచ్, హైట్ ఆఫ్ ద ట్యాంక్, టోటల్ హైట్ ఆఫ్ ట్యాంక్ అంటే ఎంత, డి ప్లస్ వై వస్తుంది, అంతే మనకి. ఎందుకంటే డి అనేది ఎంత, బాటమ్ నుంచి విండోకి డిస్టెన్స్ డి, విండో నుంచి టాప్ ఆఫ్ ద ట్యాంక్ డిస్టెన్స్ వై, అంతే కదా.
టాప్ ఆఫ్ ట్యాంక్ వై. సో డి ప్లస్ వై, డి ప్లస్ వై అంతే. హెచ్ ఈక్వల్ టు డి ప్లస్ వై అంటే ఎంత వస్తుంది? 18√3 మనకు ముందే వచ్చింది. డి వై ఎంత వచ్చింది? 54. కాబట్టి 54 ప్లస్ 18√3 అంతే. 18√3 ప్లస్ 54 మీటర్స్ అంతే. ఆన్సర్ అంతే. చాలా సింపుల్, చాలా ఈజీ ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్. కొంచెం కాన్సెప్ట్ కానీ నేర్చుకున్నారంటే మీరు డైలీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ చూసి మీకు ఈజీగా 10th క్లాస్లో 10 మార్క్స్ అనేవి పాకెట్లో పెట్టుకోవచ్చు. అందులో కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్లో వస్తుంది, మీకు బీటెక్లో వస్తుంది, రియల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్.